ఈరోజు చాలా లక్కీ డే. లైఫ్లో చూడలేను అనుకునేవి 2 చూసా. పొద్దున్న ఇంటర్వ్యూ, ఇప్పుడు పోలీస్ స్టేషన్. బాగుంది, చాలా చాలా హ్యాపీ. వీడిని పెట్టి కేసులో బుక్ చేసి లోపలేయండి. సార్ తొందరపడి ప్రొసీడ్ అవ్వకండి. నేను 5 లెక్క పెడతాను, ఈ లోపల మ్యాటర్ క్లోజ్ చేయండి. ఏంటి 5 లెక్క పెడతావా? యా, సిచ్యువేషన్స్ చాలా తేడాలు వస్తాయి సార్. బా, నువ్వు ఎమ్మెల్యే కొడుకువా, ఎంపీ తమ్ముడువా, మీ అక్క మీడియాలో పనిచేస్తుందా, లేక సింపుల్ గా టెర్రరిస్టువా? సార్, మీకు వాళ్ళు సూపర్ అయితే నాకు నేను సూపర్. లైఫ్ లో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చా, చూసా, బానే ఉంది. వస్తాను సార్, బాయ్రా. అని పట్టుకోండి. వదిలే, ఇంకా లెక్క పెట్టాల్సిందే. నేను స్టేషన్ కొత్త గానీ డ్యూటీకి కాదు. లెక్క పెట్టరా. సార్, వీడిని వదిలేస్తే పోలీస్ స్టేషన్ కి పెయింట్ వేసి రైల్వే స్టేషన్ కి పంపేస్తారు సార్. 1 2 3 4 5. బెయిల్ పేపర్ సార్ 25,000. బెయిల్ పేపర్ సార్ 25,000. బెయిల్ పేపర్ సార్. వాడిని వదిలేండి సార్. ఈ గోల్ ఏంటి? అసలు ఈయనెవరు? మా నాన్నగారు సార్. అయితే నీడపట్టును పెరిగాడు బిడ్డ. కావాలంటే ఇంకో 10 ఇస్తా. వాడి బదులు వీడిని లోపలేయండి, ఇంకో 20 ఇచ్చేస్తాను. అవును సార్. ఇంకోసారి దొరికాడు. దొరికిన కొత్త బెయిల్ తీసుకొస్తా. పదరా. కొట్టినాడు బానే ఉన్నాడు, తీసుకొచ్చినాడు బానే ఉన్నాడు, మధ్యలో నేనేనా? నానా, నువ్వే నా బ్యాంకింగ్, నువ్వే నా బ్యాంకింగ్. ఎందుకురా అబ్బాయి, నేను ఉన్నా కదా. చంపేస్తా చంపేస్తా చంపేస్తా. ఏంటి నందిని, మళ్ళీ అదే కలా? డోంట్ వరీ నందిని. సార్, నందిని వచ్చింది సార్. అమ్మాయికి 15,000 ఇచ్చి పంపించు. ఓకే సార్. మల్లేష్ ఫోన్ చేశాడు. వాడి దగ్గర కూడా మ్యాటర్ వెళ్ళిందంట. చావు దగ్గరకు వస్తే ఓడిపోతాం, చావుకెదిరెళ్ళి వేటాడిస్తే గెలుచుకొస్తాం. చిన్నప్పుడు పోతూ మా అయ్య చెప్పిన మాట. రే, ఇప్పుడు ఇది అవసరమా? ఈగోరా, ఎద్దవ ఈగో. అది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిందిగా, సరే సారీ చెప్పించు. లేకపోతే మళ్ళీ బిల్డప్ బాలగాడికి అప్ చెప్తా. పిలిపించు, పిలు. సారీయా, గాడిద గుడ్డేం కాదు. ఏమండి చెప్పండి, లేకపోతే నేను అయిపోతాను. అయిపో. పోరా. పాపా, మెలికలాపి సారీ చెప్పి. హే, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేడీస్ హాస్టల్? నీ పేరేంటే? బాబీ, లెట్స్ గో. వెయిట్ బాబే, ఏంటే నువ్వు పైనుంచి కింద దాకా మేకప్ తో సెట్ చేసి తగ్గ తిప్పుకుంటున్నావు? నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? బేసిక్ గా నువ్వు బిలో యావరేజ్. నువ్వు మూసుకో, నువ్వు సారీ చెప్పి. వాట్ నాన్సెన్స్. ఓకే, మా ఈగోస్ మాకుంటాయి, మీ ఈగోస్ మీకుంటాయి. ఇవన్నీ వద్దు కానీ ఆ సారీ సర్దుకుంటాను, యాప్రాన్ సర్దుకుంటాను. సారీ చెప్పి నేను ఒప్పేసుకుంటాను. చెప్పు చెప్పు, సారీ చెప్పు. ఈ టైంలో ఎవడరా? చెప్పు, సారీ చెప్పు. చెప్పు తెగుద్ది. పర్లేదు, తిరిగి కొట్టించుకుంటా కానీ నువ్వు చెప్పు. నువ్వు ఉండరా బాబు, అవతల నాకు 100 పనులు ఉన్నాయి, తొందరగా చెప్పు. నువ్వు ఉండ, నువ్వు చెప్పు. హలో, ఇప్పుడు చెప్పిద్దిలేరా? అవునా అవునా, సారీ. ఆటో రే, బండి తీసుకురారా. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫైడ్. ఇందాక నుంచి ఎవడరా ఫోన్ చేసేది? హలో, ఎప్పుడు? ఏ హాస్పిటల్? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందిరా.
షాక్ ట్రీట్మెంట్ ఇద్దామా? పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. డాక్టర్ గారు ఇంకా రాలేదు. డాక్టర్ వచ్చేదాకా ఆగలేం. లెట్స్ ట్రై. అర్జెంట్ గా మెడిసిన్ ఇవ్వాలి. మేడం, వాట్ హ్యాపెండ్? కొంచెం పక్కన నించుంటావా? Don't worry, she's out of danger. You're very lucky. Everything is going to be fine. వాట్స్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? పేషెంట్ కి ఏమైనా అయితే మా మీదకి వస్తుందా, మీ మీదకి వస్తుందా? She's a cardiac patient, sir. She was very serious. We had to attend her. స్టాప్ ఇట్. నీ ఇష్టం వచ్చిన వైద్యం చేసేస్తావా? ఏమైనా జరిగితే హాస్పిటల్ ఎంత బ్యాడ్ నేమ్. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ది హౌస్ సర్జన్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. I don't care, sir. నాకు ఆవిడ్ని ఎలా సేవ్ చేయాలా అన్న ఒక్క ఆలోచన తప్ప ఫార్మాలిటీలు, సీనియారిటీలు గుర్తుకు రాలేదు, సార్. అందుకే లుక్, విత్ దిస్ యాటిట్యూడ్ యు నెవర్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ కెరియర్. నాకు కెరియర్ కంటే ప్రాణమే ఇంపార్టెంట్, సార్. A doctor's first priority is to save patient's life. పేషెంట్ ముందు అడ్మిట్ అవుతుంది సార్, వెళ్ళిపోదాం. ఏంటి ఇది? యాక్చువల్గా ఇది నా షిఫ్ట్ కాదు, ఎమర్జెన్సీ కేసు అంటే వచ్చాను. ఎవరన్నా అడిగితే నందిని కేసు అని చెప్పండి. యు వెరీ లక్కీ. 2 days లో యుల్ గెట్ డిశ్చార్జ్. ఓకే, ఐల్ బి బ్యాక్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. చంపేస్తా, చంపేస్తా, చంపేస్తా. హీఈస్ లిటరలీ టార్చరింగ్ ఆనంద్. వాడు నాతో కూడా చాలా ఇరిటేటింగ్ గా మాట్లాడాడు. చెప్పే కదరా, నేనున్నానని కేర్ కూడా చేయకుండా లవ్ చే హెరాస్ చేస్తున్నాడు. ఇంతవరకు వచ్చేదాకా మాకెందుకు చెప్పలేదు? మీరు లేవా? మేము చూసుకోలేమా? మన కాలేజ్ అమ్మాయిని టీచ్ చేస్తే వాడి మీద ఎన్ని చేతులు పడతాయో రేపే తెలియాలి వాడికి. వాడు దెబ్బలు తిండు నేను చూడాలి. సైడ్ స్టాండ్ వేద్దాం. ఏంటి బాసు, ఫైటింగ్ అనగానే ఉదయాన్నే మీసాల గడ్డలు గీకొని వచ్చేసారా? మేము యాప్రాన్ వేసుకుంటే ప్రాణాలు పోస్తాం, అదే యాప్రాన్ తీస్తే ప్రాణాలు తీస్తాం. సూపర్ బాస్, డైలాగ్ అదిరింది. ఇంత మంచి డైలాగులు చెప్తూ నిమ్స్ రోడ్ లో తిరగటం ఏంటి బాస్? ఫిల్మ్ నగర్ లో ఉన్నావనుకో నీ ఫ్యూచర్ కేక. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఏంటి బాబీ, పాత కక్షలు మనసులో పెట్టుకొని తిప్పుకుంటే వచ్చేసావు ఫైటింగ్ కే? పాప ఎలా ఉంది? మా నందినిలే బాసు. ఏంట్రా నందిని టీస్ చేస్తున్నావంట? బాబీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బాసు. నేను టీజ్ చేయటంలా, లవ్ చేస్తున్నా. లవ్ చేయమని బలవంతం చేస్తున్నావంట. పాపక మాత్రం క్లారిటీ ఉందన్నమాట. మర్యాదగా తనను వదిలిపెట్టు, లేకపోతే కొట్టండి బాస్, కొట్టండి. ఇప్పుడు నేను మీ మీద రివర్స్ అయిన అనుకోండి, పాప నన్ను రౌడీ అనుకుంటాను. అదే నేను మీ చేత కొట్టించుకుంటే మేబీ సింపతి వర్కౌట్ అవ్వచ్చు, జాలితో ఓకే పెళ్లి కూడా అవ్వచ్చు. అప్పుడు మీరు నా పెళ్లిలో సాంబార్ వడ్డించచ్చు, కుర్చీలు సర్దచ్చు, ఇలా చాలా చేయొచ్చు. రండి కొట్టండి, కొట్టండి. డాక్టర్స్, మీరు హ్యాండిల్ చేస్తారా, నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయనా? రే, వాళ్ళేదో లవర్స్ బ్యాచ్, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకుంటాయి, నీకెందుకురా దొబ్బై. రాజా, లాస్ట్ టైం ఏదో ఫ్లూక్ లో గెలిచావు కదా, ఓవర్ చేయి మాకు. డాక్టర్స్, గ్రూప్ ప్రోగ్రామ్ పెడదామా? ఇదేదో అవుట్ సైడ్ మ్యాటర్లే బాస్, మీరు డిస్టర్బ్ అవ్వకుండా మీ పని మీరు కానిచ్చేయండి. రే, ఈరోజు మంగళవారం రా, నువ్వు ఫైట్ చేయవరా? దెబ్బలు తినడానికి మంగళవారం కానీ దెబ్బడానికి మంగళవారం బస్సు. స్పీడ్గా పరిగెట్టరా బాబు.
మీరు ఏప్రాన్స్ తీయండి. కొట్టండి బాస్, వచ్చి కొట్టండి. సింపతి మిస్ అయిపోయిందిరా. ఛ. ఇంతవరకు ఏ డీటెయిల్స్ తెలియలేదన్నయ్య. ప్రతి చౌరాస్తాలో మన నీడ పడుతుంది. మన డిస్ట్రిబ్యూషన్ బ్యాచ్ కూడా చెప్పించాను. రేయ్, వీడికి చెప్పా వాడికి చెప్పా అంటే చెప్పు తెగుద్ది. గంటి నొసలు బిగించు, పంటి బిగువుతో వెతికించు, వంటి బలుపు కరిగించి పని చేయించు. కుక్కకు చెప్తే తన తాకు చెప్పిందట. ఏమే పేపర్ తీసురా. తెస్తున్నానండి. త్వరగా సావు. ఇదిగో తీసుకోండి. హెడ్లైన్స్ ఏంటో మీరే చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ అని శైలిగా పెడతాంటే వంగి పెట్టలేవా? నమస్కారం సార్. ఇలా వచ్చావండి. ఉద్యోగం కావాలి సార్. ఉద్యోగం కావాలా? సర్టిఫికెట్లు ఉన్నాయా? సర్టిఫికెట్స్ లేకున్నా పర్లేదని తెలిసింది సార్. ఓహో, సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం ఇస్తారని తెలిసిందనమాట. సార్. కట్ట తెచ్చావా? తెచ్చాను సార్. ఇలా ఇచ్చేయి. ఇదిగోండి. వెయిట్ తగ్గిందేంట్రా? కట్ట తగ్గింది సార్. కట్ట తగ్గటం కాదు, రబ్బర్ బ్యాండ్ దగ్గర ఎవరు ఉద్యోగం. వెళ్ళిపో. అయ్యో పేదోడ్లా ఉన్నాడు, పర్లేదు ఇప్పించండి. నువ్వేంటే రికమెండ్ చేస్తున్నావు? డిస్కౌంట్ ఇవ్వడానికి దాని బట్టల షాప్ అనుకున్నావా? నోర్మోయ్. సార్ మన ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు. వెళ్ళు వెళ్ళు. సార్ ఏంటి సార్ ఇది? యూత్ అని కూడా చూడకుండా యువతను పోషించాలా? యువత మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ పోషించడానికి ఇదేమైనా అనాథాశ్రమం అనుకున్నావా? Get out, rascal. సార్ నాలాంటి యోగుని నేర్పిస్తే ఏదో ఒక రోజు నిన్ను ఏడిపించడానికి ఎముళ్ళాంటి ఎవడో కూడా వస్తాడు సార్. చెప్పిస్తున్నావా? లేదు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూసేవాళ్ళరా. రేయ్, యమధర్మరాజు వచ్చి నన్ను ప్రాణాలు అడిగితే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రాణాలు ఇవ్వనరా. నా సంగతి నీకు తెలీదు. ఏమే కాఫీ వెళ్ళు. అలాగే. ఇదో తింగర్ దొరికింది నాకు.